సూర్యుడు ఉదయించారు. మరో యుద్ధ దినం ప్రారంభమైంది. పాండవులు మరియు కౌరవులు తమ సైన్యాలతో సిద్ధంగా ఉన్నారు. పాండవులు నిరాశలో ఉన్నారు. వారి సైన్యం అలసిపోయింది. గత రాత్రి యుద్ధం వారిని పూర్తిగా క్షీణింపజేసింది. ద్రోణుడు నాయకత్వం వహించిన కౌరవులు బలంగా ఉన్నారు. నష్టాలు పెరిగాయి. కానీ వారి ఆత్మవిశ్వాసం తగ్గలేదు. పడిపోయిన సహచరుల బరువు భారంగా అనిపించింది. ప్రతి యోధుడు తన స్నేహితులను కోల్పోయిన బాధను అనుభవించారు. భీముడు ఆగ్రహించాడు. అతను ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అతని కట్టల్లో ఆగ్రహం మరియు ప్రతీకారం కనిపించాయి. దుహేటంలో మునిగిపోయిన అర్జునుడు దూరంగా ఉన్నట్లు అనిపించాడు. అతని మనసు బాధతో నిండిపోయింది. ఎప్పటిలాగే రాజు యుధిష్ఠిరుడు బాధ్యతను మోశాడు. అతను తన సైన్యాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించాడు. గాలిలో ఉదరిక్త నెలకొంది. తుఫాను రేగుతోంది. యుద్ధ భూమి మీద మబ్బులు కమ్ముకున్నాయి. కౌరవులు ఆనందించారు. వారి సైన్యాధిపతి ద్రోణుడు విజయం సాధిస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం వారికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. యుధిష్ఠిరుడిని సజీవంగా పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ కౌరవ సైన్యానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ వాగ్దానంతో ఉత్సాహంగా ఉన్న కౌరవ సైన్యం రక్తపాతానికి సిద్ధమైంది. వారు పాండవుల రక్తాన్ని కోరుకున్నారు. వారు కీర్తిని కోరుకున్నారు. వారు తమ శత్రువులను అలిచివేయాలని కోరుకున్నారు. అపూర్వమైన మారణహోమానికి వేదిక సిద్ధమైంది. యుద్ధం ప్రారంభం కావడానికి క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి యోధుడు తన ప్రాణాలను పానంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ద్రోణుడు తన కోపాన్ని వెళ్ళగక్కాడు. అతని ముఖం ఆగ్రహంతో రగిలిపోతుంది. అతని ప్రతిజ్ఞ యుద్ధరంగంలో ప్రతిధ్వనించింది. మూలకు నెట్టబడిన పులిలా దాడి చేశాడు. అతని దాడి పాండవ సైన్యాన్ని భయపెట్టింది. అతని ప్రతి దెబ్బ పాండవుల గుండెట్లో భయాన్ని నింపింది. సైన్యాధిపతి కోపంతో ఉత్సాహంగా ఉన్న కౌరవ సైన్యం ముందుకు దూసుకెళ్లింది. వారు అపారమైన ఆటుపోట్లులా ఉన్నారు. పాండవ సైన్యం తూలిపోయింది. వారి నిర్మాణాలు కూలిపోయాయి. కౌరవ సైన్యం దూకుడుగా ముందుకు సాగింది. విధ్వంసం సృష్టించిన ద్రోణుడు వారి శ్రేణుల గుండా దూసుకెళ్లాడు. అతను అజేయుడిగా కనిపించాడు. అతని ప్రతి దెబ్బ శత్రువులను చీల్చి చెండాడింది. అతని బాణాలు బెతోరమైన ఖచ్చితత్వంతో తమ లక్ష్యాలను చేరుకున్నాయి. ప్రతి బాణం ఒక ప్రాణాన్ని బలిగొంది. అతని బాణాలు శత్రువుల గుండెల్లోకి దూసుకెళ్లాయి. ప్రతి బాణం ఒక ప్రాణాన్ని బలిగొంది. పాండవులు ధైర్యంగా పోరాడారు. కానీ వారు రక్షణాత్మకంగా ఉన్నారు. ద్రోణుడు ప్రతి చోట ఉన్నాడు. అతని ఉనికి పాపిరి ఆడనివ్వలేదు. పాండవులు అతని దాడిని తట్టుకోలేకపోయారు. అతను ఒంటరి సైన్యం. అతను ప్రకృతి శక్తి. అతని దెబ్బలు ప్రకృతి విపత్తులా ఉన్నాయి. అతను ఆగిపోలేదు. యుద్ధం కౌరవులకు అనుకూలంగా మారుతున్నట్టు అనిపించింది. పాండవులకు ఒక అద్భుతం అవసరం. వారు ఆశతో ఎదురు చూస్తున్నారు. వారి ధైర్యం తగ్గైపోకూడదు. భీముడు గర్జించాడు. అతను కౌరవ సైన్యం గుండెల్లోకి దూసుకెళ్లాడు. అతను దయ్యం పట్టిన వ్యక్తిలా ఉన్నాడు. అతని గద శత్రు శ్రేణుల గుండా దూసుకెళ్లింది. అతని కోపం చూడటానికి భయంకరంగా ఉంది. అతను ఒంటరి సైన్యం. అతను ప్రకృతి శక్తి. ద్రోణుడు యుధిష్ఠిరుడి మధ్య నిలబడి ఉన్నది అతను మాత్రమే. తన సైన్యం తరబడుతున్నట్లు చూసిన దుర్యోధనుడు భీముడిని సమాలు చేశాడు. వారి బంద పోరాటం పురాణం. గదగత్తో చోరీ కొట్టింది. భూమి కంపించింది. ఆకాశం గర్జించింది. కోపం దుజిపాంతో నిండిన భీముడు రాక్షసుడిలా పోరాడాడు. చివరికి అతను దుర్యోధనుడిని నిరాయుధుడిని చేశాడు. కాని అతని ప్రాణాలను కాపాడాడు. అతన్ని చివరిగా చంపేస్తాన్ని ప్రతిజ్ఞ చేశాడు. ద్రౌపది యొక్క గదుగురు కుమారులు ఉప పాండవులు యువకులు మరియు భయంకరమైన వారు. వారు తమను తాము నిరూపించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. వారు చిన్న సింహాల కోపంతో పోరాడారు. వారు ద్రోణుడి కుమారుడు అశ్వత్థామపై దాడి చేశారు. హఠాత్తుగా నైపుణ్యం కలిగిన యోధుడు అయినప్పటికీ సన్నక్యాపరంగా తక్కువ ఉన్నాడు. అతను గిర్యంగా పోరాడాడు. కాని అతను నెమ్మదిగా ఓడిపోతున్నాడు. యుద్ధం కొనసాగింది. ఉప పాండవులు యువకులన్పట్టికీ నైపుణ్యం కలిగిన యోధులు. వారికి ఉత్తమల్చే శిక్షణ ఇవ్వబడింది. వారు ధైర్యం మరియు దృఢ సంకల్పంతో పోరాడారు. వారు తమ పంటుల కోసం పోరాడారు. వారు తమ రాజ్యానికి పోరాడారు. వారు తమ ప్రాణాల కోసం పోరాడారు. కథ విభాగం. ఉక్కు సుడిగాలి. 6వ రోజు అల్లకల్లోలం. 6వ రోజు యుద్ధం మరింత భయంకరంగా మారింది మరియు మారణహోమం. యుద్ధ భూమి పూర్తిగా అల్లకల్లోలంగా ఉంది. నిర్మాణాలు కరిగిపోయాయి. ప్రతి చోట వ్యక్తిగత పోరాటాలు చెలరేగాయి. యుద్ధం కేవలం ఒక పోరాటం కాదు, అది ఒక నరకం. గాలిలో రక్తం, చెమట్ వాసనలు దట్టంగా ఉన్నాయి. ప్రతి యోధుడు తన ప్రాణాలను పానంగా పెట్టి పోరాడుతున్నాడు. గాయపడిన వారి
చనిపోతున్న వారి ఆర్తనాదాలు గాల్లో నిండిపోయాయి. దుమ్ము దూని సూర్యుడిని కప్పవేశాయి. అది నరకం యొక్క దృశ్యం. ప్రతి మూలలో బాత్, ప్రతి మూలలో మరణం. ఇప్పటికీ దూజటంలో మునిగిపోయిన అర్జునుడు తన సాధారణ అగ్ని లేకుండా పోరాడాడు. అతను యాంత్రికంగా కదులుతున్నట్లు అనిపించింది. అతని హృదయం అందులో లేదు. అతని మనసు యుద్ధంలో లేదు. అతను తన పూర్వ స్వరూపం యొక్క నీట్. అతని శక్తి తగ్గిపోయింది. అతని ఆత్మ నిస్తువగా ఉంది. అతని సారరి కృష్ణుడు అతని ఆందోళనతో చూశాడు. కృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహించడానికి ప్రయత్నించాడు. అర్జునుడు తన మార్గాన్ని తిరిగి కనుగొనవలసి ఉందని అతనికి తెలుసు. అతను తన ధైర్యాన్ని తిరిగి పొందాలి. పాండవుల విచి దానిపై ఆధారపడి ఉంది. అర్జునుడు తన బాధను అధిగమించి తన సైన్యాన్ని నడిపించాలి. సూర్యుడు అస్తమించడం ప్రారంభించినప్పుడు యుద్ధ భూమిపై నిశ్శబ్దం ఆవరించింది. యుద్ధంలో 6వ రోజు ముగిసింది. రెండు వైపులా భారీ నష్టాలు చవిచూశాయి. నేల్పడిపోయిన యోధుల శవాలతో నిండిపోయింది. చనిపోతున్న వారి మూలుగులతో మాత్రమే నిశ్శబ్దం బద్దలైంది. పాండవులు ధైర్యంగా పోరాడారు. కాని వారు వెనక్కి నెట్టబడ్డారు. ద్రోణుడు అజేయుడు. అతను యుధిష్ఠిరుడిని పట్టుకోవడానికి దగ్గరగా వచ్చాడు. పాండవులు నిరుత్సాహపడ్డారు. వారు అంటి భయంకరమైన శత్రువును ఎప్పుడూ ఎదుర్కోలేదు. వారికి ఒక ప్రణాళిక అవసరమని వారికి తెలుసు. ద్రోణుడిని ఆపడానికి ఒక మార్గాన్ని వారు కనుగొనవలసి వచ్చింది. దుర్యోధనుడు ఆగ్రహించాడు. విజయం అతని చేతిలో ఉంది. కాని అది జారిపోయింది. అతను తన అవమానానికి భీముడిని నిందించాడు. యుధిష్ఠిరుడిని పట్టుకోవడంలో విఫలమందుకు అతను ద్రోణుడిని తిట్టాడు. అతని కోపం అతన్ని కమ్మేసింది. అతను ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. తన వైశల్యం మరియు దుర్యోధనుడి అవమానాలతో ద్రోణుడు ఒక వాగ్దానం చేశాడు. మరుసటి రోజు యుధిష్ఠిరుడిని పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. అవసరమైన ఏ మార్గాన్నైనా ఉపయోగిస్తాడు. అతని మాటలు చలిచేసే దుచ్చో సంకల్పంతో నిండి ఉన్నాయి. అతను విఫలం కాడు. యుద్ధ భూమిపై రాత్రి అలుముకుంది. పాండవులు అలసట్ ఆందోళనతో ముబాలతో నిప్పు చుట్టూ గుమిగూడారు. కృష్ణుడు ప్రశాంతంగా ఆలోచనాత్మకంగా వారిని గమనించాడు. వారు ఒక కూడలి వద్ద ఉన్నారని అతనికి తెలుసు. వారికి కొత్త ప్రణాళిక అవసరం. కృష్ణుడు మాట్లాడాడు. అతని స్వరం మృదువుగా కాని దుగుంచంగా ఉంది. నిరాశ్ వారి అతిపెద్ద శత్రువు అని అతను వారికి గుర్తు చేశాడు. ద్రోణుడిని ఎదుర్కోవడానికి వారు ఒక మార్గాన్ని కనుగొనవలసి వచ్చింది. అతనికి ఒక ప్రణాళిక ఉంది. కాని అది ప్రమాదకరం. దానికి చాతుర్యం, త్యాగం అవసరం. అతను వారిలో ప్రతి ఒక్కరిని చూశాడు. అతని చూపులు స్మిరంగా ఉన్నాయి. పాండవులు కృష్ణుడి మాటలను శ్రద్ధగా విన్నారు. వారు పరిస్థితి యొక్క గంభీరతను అర్థం చేసుకున్నారు. త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని వారికి తెలుసు. వారు పోరాడాలని నిశ్చయించుకున్నారు. వారు ఆశను వదులుకోరు. వారు తంపడిపోయిన సహచరులను నిరాశపరచరు. నక్షత్రాలు మెరుస్తున్నప్పుడు పాండవులు అనివార్యం కోసం సిద్ధమయ్యారు. 6వ రోజు ముగిసింది. కాని యుద్ధం ఇంకా ముగియలేదు. 7వ రోజు అనిశ్చితితో మరిన్ని రక్తపాతాలతో ప్రారంభమైంది. పాండవులు, కపారవులు మరియు మొత్తం రాజ్యం యొక్క విధి అదర్మే లట్కా హువా హై. హాయ్ ఫ్రెండ్స్, అర్జునుడి మనసులో ఏం జరుగుతుందో తెలుసా? ఇంకా ఉత్కం పెరగబోతుంది. రేపటి యుద్ధం ఇంకా పేతోరంగా ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.